impossible is possible with the Holy Spirit. నీకు సామర్థ్యం లేనప్పుడు, అవకాశాలే లేనప్పుడు, ఏ మనిషి పోని పరిస్థితి గుండా నువ్వు ఉన్నప్పుడు కూడా ఒక అద్భుతము కృప ద్వారా, దయ ద్వారా నువ్వు పొందుకోగలుగుతావు. లెట్స్ గో టు ద వర్డ్. ఇవాళ పరిశుద్ధాత్ముడు మనకు అనుగ్రహించిన వర్తమానం, ప్రతి ప్రవచనం తప్పక నెరవేరుతుంది. షూర్లీ ఎవ్రీ ప్రాఫెసీ విల్ బి ఫుల్ఫిల్డ్. ప్రతి ప్రవచనము తప్పక నెరవేరుతుంది. షూర్లీ ఎవ్రీ ప్రాఫెసీ విల్ బి ఫుల్ఫిల్డ్. ఈ వర్తమానాన్ని వింటున్నాం, గమనించాలి. అసలు ప్రవచనం అంటే ఏంటి, ఇది తెలియాల. వాట్ ఈస్ ప్రొఫెసీ? ప్రవచనం నెరవేరుతుంది. అసలు ప్రవచనం అంటే ఏమిటి? ఎవరికి వస్తుంది ప్రవచనము? అసలు నిజానికి ప్రవచనాలు ఎవరి కోసము? యు మస్ట్ అండర్స్టాండ్ దిస్. లెట్స్ గో. ప్రవచనం అంటే ఏం లేదు, వెరీ సింపుల్. ప్రవచనం అనగా దేవుని హృదయం అంతే. దేవుడు నీతో చెప్పాలనుకున్నవన్నీ నీకే ఒక ప్రవచన రూపంలో ఆయన చెప్తాడు, లేదా ఒక సేవకుని ద్వారా నీ మీద ప్రవచిస్తాడు. ఒక ప్రవక్త ద్వారా నీకు ప్రవచనం వస్తుంది, లేదా నీకే ప్రవచనముగా ఒక మాట వస్తుంది, లేదా వాక్యమే ఒక ప్రవచనముగా నీ కొరకు నిలబడుతుంది. అంతే ప్రవచనం అంటే. ప్రవచనం అనగా దేవుని హృదయం అంతే, వెరీ సింపుల్. అది ఆయన హృదయం, హిజ్ హార్ట్. తన అంతరంగంలో నీ గురించి ఆయనకున్న ఉద్దేశాలు, ఆయనకు నీ గురించి ఉండే తలంపులు, దాన్నే ప్రవచనం ఉంటుంది. ఎవరికి వస్తుందంటే ఎవరికైతే ఆయన ఉద్దేశములు ఉన్నాయో వారికే వస్తాయి. ఎవరి గురించి అయితే ఆయన ఆలోచిస్తున్నాడో వారికే చెప్తాడు. అందుకే ప్రవచనాలు తాను తన పిల్లలకు అన్నట్లుగా ఎప్పుడు తన పిల్లల కొరకు ప్రవచనాలు ఇస్తూ వచ్చేవాడు. మీరు యెషయా గ్రంథం అంతా చదివితే ఆయన చెప్తాడు, అది నెరవేరింది, ఇలాగు నెరవేరింది, ఇలాగు నెరవేరింది, ఇలాగు నెరవేరింది, ఇలాగు నెరవేరింది అని చెప్తూ వస్తాడనమాట. అంటే ప్రవచనాలు ఎందుకున్నాయంటే ఆయన చెప్తాడు, నీ జీవితంలో జరుగుతుందని, నిన్ను ఇలా చేస్తానని, నేను నిన్ను ఇలా ఆశీర్వదించబోతున్నానని, లేదా నీకు ఇది జరగబోతుందని ఆయన చెప్తాడు. ఎవ్రీ ప్రాఫెసీ ఇన్ ఇట్స్ డ్యూ సీజన్ ఇట్ విల్ ఫుల్ఫిల్. అన్ని మంచి ప్రవచనాలు మీ జీవితంలో నెరవేరుతాయి. ఏదైనా చెడు ప్రవచనాలు ఉన్నాయనుకోండి, దానికి ఏం భయపడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ప్రవచనములు వ్యర్థమవుతాయి, కానీ ఆయన మాట, ఆయన మనస్సు ఎప్పుడు మారదు. ఆయన ఎప్పుడు నిన్ను ప్రేమిస్తున్నాడు. అందుకే అంటాడు, నాకు నీ ఎడల కలిగిన ఉద్దేశములు అవి క్షేమకరములే కానీ హానికరములు కావంటాడు. అంటే హీ ఆల్వేస్ గివ్స్ యూ అ గుడ్ ప్రాఫెసీ, నాట్ ఎ బ్యాడ్ ప్రాఫెసీ. గుర్తుపెట్టుకోవాలి, చెడు ప్రవచనాన్ని నీకు ఇవ్వడు. ఒక డైరెక్షన్ ఇస్తాడేమో, ఇలా కాదు ఇలా వెళ్ళమని. హీ నెవర్ గివ్స్ యూ ఎ బ్యాడ్ ప్రాఫెసీ. ఎందుకంటే తల్లికి తండ్రికి ఎలాగైతే పిల్లల మీద ఒక చెడు తలంపులు ఉండవో, అలాగే మన దేవునికి మన మీద చెడు తలంపులు ఎందుకుంటాయి ఒక్కసారి ఆలోచించమని కోరుతాను. యూ జస్ట్ అండర్స్టాండ్ బై కామన్ సెన్స్. ఆయనకు చెడు ఉద్దేశములు నీ జీవితంలో కీడు జరగాలని ఉండదు. కొన్నిసార్లు నిన్ను గద్దించు నిమిత్తం ఆ ప్రవచనం చెప్తాడు, ఈ రాత్రి నీ ప్రాణం తీసుకోబోతున్నాను పద అంటాడు. అప్పుడేమంటాడు, అయ్యా నాది పొరపాటు అయిపోయిందని గోడ వైపు తిరిగి ప్రార్థించగానే మళ్ళీ అదే ప్రవక్తను పంపించి, లేదు ఇంకా నీకు 15 సంవత్సరాల ఆయుష్ పెంచుతున్నాను అంటాడు. అంటే ఆయన ప్రవచనం ఇస్తాడు. ఆయన ప్రవచనం ఎందుకు ఇస్తాడంటే నెరవేరడానికే ఇస్తాడు. కానీ నువ్వు పశ్చాత్తాపడినా, ఆయన ఏదన్నా నీకు ఒక చెడు ప్రవచనం వచ్చింది, ఎవరైనా ఒక చెడు కళ లేదంటే చెడు జరుగుతుందని చెప్పారు, నో, వెన్ యూ రిపెంట్. అందుకే రిపెంటెన్స్కి ఎంత శక్తి ఉందంటే ప్రవక్తలు ప్రవచించిన ప్రవచనాలైనా వెనక్కి తీసుకుంటారు. దేవుడే తన నోటి నుండి వచ్చిన మాటను వెనక్కి తీసుకోగలడు. ఎప్పుడంట? నువ్వు పశ్చాత్తాపడినప్పుడు. అందుకే అంటారు, ఏం పశ్చాత్తాపం అని. కాదు, నువ్వు తప్పు చేశానయ్యా అని నువ్వు ఆయన దగ్గర ఒప్పుకోవడం ఎంత శక్తివంతమైందంటే, దేవుడే తన నోటు నుండి వెల్లడి చేసిన మాటను రద్దుపరుస్తాడు. ఎవరికైనా నా మాటలు అర్థమైనా? ప్రవక్త ప్రవచనమునైనా వెనక్కి తీసుకోవాల్సిందే. పశ్చాత్తాపానికి అంత బలం ఉందన్నమాట. కానీ ఇవాళ మనం ఏ పర్స్పెక్టివ్లో, ఏ కోణంలో దీన్ని చూస్తామంటే,
ప్రతి ప్రవచనము దేవుడు ఎలా నెరవేరుస్తాడు? నీకు చాలా ప్రవచనాలు, వాగ్దానాలు నీకుంటాయి. వాటిని ఎలా నెరవేరుస్తాడు? ఎలా మన జీవితంలోకి వాటిని నెరవేర్చుకుంటూ తీసుకుంటూ వస్తాడు? అన్ని ప్రతికూలతల మధ్య కూడా. కొద్దిగా ఉపోద్ఘాతాన్ని వినే ప్రయత్నం చేద్దాం, కొద్దిగా ఆలకించండి. చూడండి, దేవుడు ఒక వాగ్దానం ఇచ్చిన, ఒక మంచి ప్రవచనం చెప్పిన, దేవుడు ఏదైనా నీ జీవితంలో నెరవేరుస్తానన్నా మనల్ని వెంటనే అనుమానం ఆవరించేస్తుంది, భయం ఆవరించేస్తుంది. ఒక రకమైనటువంటి తెలియని ఆ ఒత్తిడి మన మీదకి వచ్చేస్తుంది. ఇది ఎలాగూ నెరవేరుతుందబ్బా, ఇది జరుగుతుందా, నేను దాన్ని చూస్తానా, బ్రతికుండగానే నేను దాన్ని అనుభవిస్తానా, ఆశీర్వాదం అనేది నిజమేనా, నా పిల్లలు దాంట్లోకి వస్తారా, ఈ దేవుడి జీవితాన్ని ఆశీర్వదిస్తాడా? నిరంతర నిరీక్షణలో ఉండమన్నాడు. ఎంతకాలమని నేను నిరీక్షించేది? నా నిరీక్షణ కూడా చచ్చిపోతున్నది, నాలోని ఓపిక అయిపోతున్నది. ఇన్ని ప్రతికూల సమస్యల మధ్య, ఇన్ని అవాంతరాల మధ్య, ఇన్ని భయంకరమైన పరిస్థితుల మధ్య కూడా నేనేలా ఈ వాగ్దానము, ఈ ప్రవచనము నెరవేరుతుందని పట్టుకోవాలా? నేను అలసిపోతున్నాను, నా ఒంట్లో ఓపిక లేదు, నా మానసిక స్థితి అంత బలంగా లేదు, నేను నిలబడదామనుకున్న ప్రతిసారి ఏదో ఒక ప్రతికూలత నన్ను కిందికి తోస్తూనే ఉన్నది. నేను నిలబడదామని కొద్దిగా బలం కూడగట్టుకునే లోపే నాకున్న బలమంతా ఆవిరైపోతున్నది. కూడగట్టుకొని నిలబడి పడి, నిలబడి పడి, నిలబడి పడి, మళ్ళీ నిలబడాలన్న ఆశ కూడా లేదు, నిలబడే ఓపిక అంతకంటే లేదని కూడా కొంతమంది అంటారు. ఎందుకంటే పలుమార్లు పడిన వానికి ఆ నిరంతర నిరీక్షణలో నిలవడం, అది పరిశుద్ధాత్ముని వల్లే నిలపడం లేక నిలబడేలా ఉండడం అనేది అదొక పరిశుద్ధాత్ముడిచ్చే వరమే తప్ప మరి ఇంకొకటి కాదు. నాకు తెలిసిన ఒక అబ్బాయి ఉన్నాడు అనమాట. సుమారుగా అతనికి ఇప్పుడు ఒక 45-46 సంవత్సరాలు వచ్చేసి ఉంటాయి. అతను చదువుతున్నప్పుడు 10th క్లాస్ ఫెయిల్ అయ్యాడు అనమాట. 10th క్లాస్ ఫెయిల్ అయితే మొన్న కూడా ఏమన్నా ఎట్లన్నా అంటే, ఆ 10th ఇంటర్, మరి నాకు అంత జ్ఞాపకం లేదు, 10th ఇంటర్ అనుకుంటాను, ఏంటంటే లేదు ఇంకా రాస్తున్నాను ఎగ్జాము, అది ఎలాగైనా పాస్ అవ్వాలన్నాడు. ఆ ఎద్దుల బండి మీద ఇసుక తోలుతా ఉన్నాడు. ఏంటన్నా అంటే లేదు దాన్ని ఆపేది లేదు, అది పాస్ అయ్యేదాకా రాస్తూనే ఉంటాను అన్నాడు. నాకు ఆయన చూసి ఒక క్షణం నాకు అనిపించింది నా అంతరంగంలో, లేదు నిరంతర నిరీక్షణ అంటే ఇదేనేమో. అతను ఏం సాధిస్తాడో దానివల్ల అతనికి తెలియదు, కానీ దాన్ని మాత్రం అతని మనసులో ఒప్పుకోవట్లేదు అన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి. అలాంటి యాటిట్యూడ్ అవసరం. కానీ వాక్యం కొంచెం వెరైటీగా చెప్తుంది. అందుకే వాక్యం తెలుసుకుంటే, ఫర్ యూ టు ఫుల్ఫిల్ దట్ ప్రాఫెసీ ఆర్ టు సీ దట్ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్, it may take a lifetime or a half of the life, but God, He can finish it or fulfill it within a minute. మీకు ఆ వాగ్దాన నెరవేర్పు, ఆ ప్రవచన నెరవేర్పును చూడడానికి మీకు జీవితకాలం పట్టొచ్చు, కానీ దేవునికి 1 నిమిషంలో దాని నెరవేర్పును చేసి చూపిస్తాడు. మామూలుగా చెప్తే అరటి చెట్టు నాటి చేతి కాయలు రావడానికి ఎంత టైం పడుతుంది? 8 నెలలు. ఇప్పుడు 8 నెలల కాలం అరటి చెట్టు నాటాలా? అరటి చెట్టు కాపు తీసుకోవాలంటే 8 నెలలు వెయిట్ చేయాలి. మీరు చూస్తే జోనా, ఎంతమంది తెలుసు జోనా? బైబిల్ నుంచి జోనా నినవేకి పొమ్మంటే తర్షీషుకు పోతాడు. పడుకుంటే ఒక చెట్టు మొలుస్తుంది అనమాట, సొర చెట్టు మొలుస్తుంది. అది రాత్రికి పెద్దదైపోతుంది, నీడ ఉంటుంది. ఆ ఎండకి ఎంత నీడగా బాగుందని పడుకొని నిద్రపోతాడు. లేసేసరికి దేవుడు ఒక చెదల్ని పంపితే అది తినేస్తాడు అనమాట. దేవుని మీద కోప్పడతాడు. ఒక అరటి చెట్టు పెరిగి కాపు రావడానికి 8 నెలలు పడితే, మీరు చూడండి సొర చెట్టు రాత్రికే మొలిచి పెద్దదవుతుంది. ఇప్పుడు పక్వాన్ని చూసి అడగండి, 8 నెలలు పట్టాలి కదా కనీసం, రాత్రికి ఎట్లా పెద్దగా అయింది అంటారానండి. గుర్తుపెట్టుకోవాలా, నీకు 8 నెలలు, దేవునికి 1 నిమిషమే. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? మీరు చూస్తే కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోతుంది. మంచి టేస్టీ, అంటే ఏమంటారు, అది బాగా ఏమంటారు, పులిసిన లేకపోతే మంచి ఏజ్డ్ వైన్ అంటారు అనమాట. బాగా పులియబెట్టిన పాకానికి వచ్చిన మంచి ద్రాక్షారసం అంటే ఎన్ని సంవత్సరాలు గడిస్తే అన్ని సంవత్సరాలు అనమాట. ఉదాహరణకు ద్రాక్ష తోట వేసి
పళ్ళు తీసి జ్యూస్ తీసి ఒక బాటిల్లో పెట్టి దానికి ఏవో కలపాల్సినవన్నీ కలిపి గొయ్యి తీసి ఒక 20 సంవత్సరాలు లోపలే దాచేస్తే దాన్ని తీస్తే అది మంచి ద్రాక్షారసం అన్నమాట. అలాంటి మంచి ఖరీదైన సంవత్సరాలు పులియబెట్టిన ద్రాక్షారసం అయిపోయిందంట. ఆ ద్రాక్షారసం ఆ వివాహంలో, కానా వివాహంలో ద్రాక్షారసం అయిపోయిందంటేనే నీళ్లు తెచ్చి ఆ తొట్ల బాణలు నిండా అంచుల మట్టుకు నింపమంటాడు. అది నింపుతారు. అప్పుడు ఆ స్పెషల్ గెస్ట్ ఎవరైతే ఆ పెళ్ళికి వచ్చారో వారికి అంతా వడ్డిస్తుంటే ఆ చివరిలో, ఏంటి ఇంత మంచి ద్రాక్షారసం పెళ్ళి అయిపోతుంది, చివరిలో కూడా మీరు పోస్తున్నారా? అందరూ జబ్బురసాన్ని పోస్తారే అంటాడు. అది ఎంతసేపులో తయారైంది? 1 నిమిషం. వాళ్ళు నింపారు, తయారైపోయింది అంతే. గుర్తుపెట్టుకోవాలా, మీకైతే అది జీవితకాలం. ఒక దర్శనం నెరవేరడానికి, ఒక ప్రవచనం నెరవేరడానికి, మనకి ఇవ్వబడిన వాగ్దానం నెరవేర్పు చూడడానికి. అందుకే ఎప్పుడు ఎవ్రీ ప్రాఫెసీ అండ్ ఎవ్రీ ప్రామిస్ విల్ బి ఫుల్ఫిల్డ్ సూపర్ న్యాచురలీ. వెన్ యూ టేక్ అవుట్ దిస్ సూపర్ న్యాచురల్ from your life, maybe there is nothing, there is only air, గాలి తప్ప ఏం లేదు అక్కడ. నువ్వు ఎప్పుడైతే అద్భుతాన్ని ఈ క్రైస్తవ జీవితంలో నుండి తీసేసావో ఇంకా అక్కడ గాలే మిగిలింది. ఇంకా నీకు ఈ జీవితంలో అనుభవించడానికి ఏమీ ఉండదు. అందరు చెప్పండి. శరీర లోకంలో ఒక చెట్టు నాటి పెద్దగా అయ్యి ఫలములు ఇవ్వడానికి 8 నెలలు పడితే నీ దేవునికి 1 నిమిషము చాలును అనండి. హల్లెలూయా. అందుకే అపవాది ఏం చెప్తాడంటే, నీకు ఎలా నెరవేరుతుంది, నీ వల్ల అవుతుందా, నీకు జరుగుతుందా, ఇది ఎలాగో జరుగుతుంది, జరిగితే ఎలా జరుగుతుంది అని మనల్ని ఊరికే ఆ అర్థం కాని ఆ డైలమాలో తిప్పి 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 మనల్ని కన్ఫ్యూజన్లో పెట్టేస్తాడు అనమాట. సరే జరుగుతుందే అనుకుందాం, ఎలా జరుగుతుందని అడుగుతాడు. లెక్కలు అలా వేయకూడదు. ఆ సొర చెట్టు రాత్రికి ఎలా పెరిగింది చెప్పమంటే ఎవరైనా చెప్పగలరా? సముద్రం ఎలా చీలిందో చెప్పమంటే ఎవరైనా చెప్పగలరా? ఆకాశం నుండి మన్నా ఎలా కురిసిందో చెప్పమంటే ఎవరైనా చెప్పగలరా? బండలో నుండి నీళ్ళు ఎలా వచ్చాయో ఎవరైనా చెప్పమంటే చెప్పగలరా? అందుకే అపవాదికి ఎప్పుడు అద్భుతంగానే సమాధానం చెప్పాలా. వెన్ యూ టేక్ అవుట్ ది సూపర్ న్యాచురల్ ఫ్రమ్ యువర్ క్రిస్టియన్ లైఫ్, మేబీ నథింగ్ ఈస్ దేర్, ఇంకేం లేదు అక్కడ. అందుకే నువ్వు అద్భుతపు మనస్సును పోగొట్టడం అనేది, అద్భుతాల మనస్సును నీ జీవితంలో నుండి తీసేయడమే వాని మొదట ప్రాధాన్యత. అందుకే జనాలు కష్టాన్ని నమ్మినంతగా దేవుని అద్భుత హస్తాన్ని నమ్మరు. జనాలు కనబడే డబ్బును నమ్మినంతగా వాక్యాన్ని, వాగ్దానాన్ని, ప్రవచనాన్ని నమ్మరు. అందుకే జనాలందరూ కష్టం చుట్టూ, సంపాదన చుట్టూ, ఉద్యోగం చుట్టూ, వారి వ్యక్తిగత బలము చుట్టూ, వారి సామర్థ్యం చుట్టూనే ఉంటుంది. నిజానికి వారి సామర్థ్యం ఉంటుందో ఊడుతుందో వారికి తెలియకపోయినా ఇమీడియట్గా వారు కష్టపడితే ఇమీడియట్గా జవాబు కనబడుతుంది కనుక వారు వారి కష్టాన్నే నమ్ముతారు తప్ప దేవుని నమ్మరన్నమాట. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అండర్స్టాండ్ దిస్. చూద్దాం. లెట్స్ గో టు ద వర్డ్. ఐజాయా చాప్టర్ 14 వర్స్ 24. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఇలాగూ సెలవిచ్చుచున్నాడు, నేను ఉద్దేశించినట్లు నిశ్చయముగా జరుగును, నేను యోచించినట్లు స్థిరపరచబడును. అందరు చెప్పండి. ఆయన ఉద్దేశించినట్లు జరుగుతాయి, ఆయన యోచించినట్లు స్థిరపరచబడతాయి. అందరు చెప్పండి. దేవుడు మాట ఇచ్చినవే కాదు, ఆయన ఆలోచించినవి కూడా మనలో నెరవేరుతాయనండి. హల్లెలూయా. మనం అనుకుంటాం, దేవా నువ్వు మాట ఇచ్చి తప్పుతావా, మాట ఇచ్చిన వాడు నమ్మదగిన వాడని. ఆయన మాట ఇచ్చి నెరవేర్చేవాడే కాదంట, ఆయన ఆలోచనలు కూడా స్థిరపడతాయంట. హల్లెలూయా. అందరు చెప్పండి. సైన్యములకు అధిపతియగు యెహోవా ప్రమాణపూర్వకముగా ఈలాగు చెప్పుచున్నాడు, ఆయన ఉద్దేశించినట్లే నిశ్చయముగా జరుగుతాయి, ఆయన ఆలోచించినట్లే ఆయన ఆలోచనలన్నీ స్థిరపడతాయి. అందుకే ఏం ఆలోచనలు ఉన్నాయి ఆయనకు, ఏం ఉద్దేశాలు ఉన్నాయి? జెర్మయా 29:11, నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లుగా
అవి సమాధానకరమైన ఉద్దేశములే గాని హానికరమైనవి కావు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఫ్యూచర్ ఏమిటంట? సమాధానకరమైన, డేస్ ఆఫ్ పీస్, డేస్ ఆఫ్ జాయ్, డేస్ ఆఫ్ బ్లెస్సింగ్, డేస్ ఆఫ్ ప్రాస్పెరిటీ, డేస్ ఆఫ్ హెల్త్, ఇయర్స్ ఆఫ్ వెల్త్, ఇయర్స్ ఆఫ్ పీస్ గోనా కమ్. సంవత్సరాల విశ్రాంతి, సంవత్సరాల ఆరోగ్యం, సంవత్సరాల ఆశీర్వాదము, సంవత్సరాల సమృద్ధి, అవి ఆయన నీ కొరకు సమాధానకర ఉద్దేశములే నీ భవిష్యత్తు కొరకు ఉన్నాయంట. హల్లెలూయా. అందరు చెప్పండి, ఈ మనస్సు రావాలనండి. చెప్పండి, ప్రతి వాగ్దానము, ప్రతి ప్రవచనము తప్పక నెరవేరుతుంది, తప్పక నెరవేరుతుంది. చెప్పండి, నెరవేరుతుందా లేదా? వాక్యం ఏమంటుందంటే, నేను ఉద్దేశించిన సంగతులే స్థిరమవుతాయి, నా ఆలోచనలు, నా ఉద్దేశాలే నెరవేరుతాయి అని వాక్యం చెప్తుంది. నేనేం ఉద్దేశించానంటే సమాధానకరమైన ఉద్దేశములే, అవి నీకు హాని చేసేవి నేను ఉంచుకోలేదు, నీకు హాని జరగనివ్వను, సమాధానకరమైన ఉద్దేశములే నీ మీద నాకున్నాయి అంటోంది వాక్యము. హల్లెలూయా. లెట్స్ సీ. అందుకే when every season of prophetic fulfillment comes, God supernaturally will start everything whatever you need. ఎప్పుడైతే దేవుని వాగ్దానము, ఆయన ప్రవచనము నీ జీవితంలో నెరవేరడం ఆరంభమవుతాదో, లేక ఆ నెరవేర్పు కాలంలోకి నువ్వు ప్రవేశిస్తావో, అద్భుత రీతిగా ఆ నెరవేర్పుకు కావలసినవన్నీ అవంతకవే ఇన్లైన్ అవుతూ, అవంతకవే సమకూడుతూ వస్తాయని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. చూద్దాం, హౌ God fulfill his prophecies. Matthew chapter 2 verse 10. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను ఆ శిశువును చూచి సాగిలపడి ఆయనను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. ఒకసారి NIV పెట్టిన ఆయన. వారు ఆ నక్షత్రమును చూసి అత్యానంద భరితులై ఇంటిలోనికి వచ్చి తల్లి అయిన మరియను శిశువును చూచి సాగిలపడి ఆయన్ను పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. యేసయ్య పుట్టినప్పుడు, యేసయ్య పశుల పాకలో ఉంటే జ్ఞానులందరూ బయలుదేరి వచ్చి ఆయనకి సాంబ్రాణి బోలము అన్ని సమర్పిస్తున్నారు. మీరు అక్కడ చూస్తే, ఆన్ కమింగ్ టు ది హౌస్ they saw the child with the mother Mary and they bowed down and worshipped him. Then they opened their treasures and presented him with gifts of gold and of incense and myrrh. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? అందరు చెప్పండి, వాళ్ళ ధన నిధి పెట్టెని తెరిచారనండి. అంటే ఎలా తెచ్చారంట? వాటిని పెద్ద పెద్ద పెట్టెలు ఈ మన ఒంటెల మీద వేసుకొని, అది ఒంటె ఒకటి రాలేదంట, ఒంటెలు ట్రెజర్స్ అండ్ సంపద అంతా ఒంటెల మీద తరలించి వారంతా ఒంటెల్లో వచ్చి పెద్ద పెద్ద సంపదలు, ధననిధులు తెరిచి ఆయన ముందు పెట్టిపోయారంట. ఎందుకనంట? వారికి తెలుసు రాజులకు రాజు పుట్టాడని. హల్లెలూయా. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? కమ్ ఆన్, సీ దిస్. చూడండి, they saw the child with his mother Mary and they bowed down and worshipped him. Then they opened their treasures and presented him with gifts of gold and of incense of myrrh. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? హల్లెలూయా. Come on, next 12. And having been warned in a dream not to go back to Herod, they returned to their country by another route. యేసయ్య పుట్టినాడు, ఇక ఎలాగైనా చంపాలని హేరోదు ప్రణాళికలు వేస్తుంటే దేవుడు వారితో కనబడి ఆ జ్ఞానులతో మాట్లాడుతున్నాడంటే ఏమని? మీరు హేరోదు దగ్గరికి వెళ్ళొద్దండి, మీరు మరొక దారిలో మీరు ఎట్నుంచి వచ్చారో వెళ్ళిపోండి అని చెప్తున్నాడంట వారికి. కమా 13. When they had gone, an angel of the Lord appeared to Joseph in a dream. అందరు చెప్పండి, వారు వెళ్ళిపోయిన తర్వాత యోసేపు, ఆలోచించాలి, యోసేపుకి ఒక దేవతతో వచ్చి కనబడి మాట్లాడుతుందంటే ఏమని మాట్లాడుతుంది? గెట్ అప్, హీ సెడ్, టేక్ ద చైల్డ్ అండ్ హిస్ మదర్ అండ్ ఎస్కేప్ టు ఈజిప్ట్, స్టే దేర్ అంటిల్ ఐ టెల్ యూ, ఫర్ హేరోద్ ఈస్ గోయింగ్ టు సర్చ్ ఫర్ ద చైల్డ్ టు కిల్ హిమ్. కుమారులను, పిల్లలను చంపుదామని హేరోదు ప్రయత్నిస్తున్నాడు.
నాయనా యోసేపు, నువ్వు, మేరీ, యేసయ్య, ఇప్పుడే పుట్టిన బాలుడైన యేసయ్యను తీసుకొని మీరు ఈజిప్టుకు పారిపోండి, ఇక్కడ ఉండద్దండి, హేరోదు మిమ్మల్ని చంపబోతున్నాడు. నిజానికి పుట్టిందెవరు? రాజులకు రాజు, నరులను పాపం నుండి విడిపించే జగత్ రక్షకుడు. ఆయన లోకాన్ని రక్షించడానికి వచ్చినోడు ఆయన రక్షణకే పారిపోమంటున్నాడేంటి? హలో హలో, ఎవరికైనా ఏమనిపించుద్ది? నీ ద్వారా దేవుడు అప్పులు తీర్చబోతున్నాడు, అనేకులకు అప్పిస్తాడంటే నీకే 10 లక్షల అప్పు ఉంటుంది. కొన్నిసార్లు అందుకే సూపర్ న్యాచురల్ని ఈ మనస్సుతో అర్థం చేసుకోవడానికి ప్రయత్నించనే కూడదు. దేవుని సంగతులను నీ తెలివితో అర్థం చేసుకోనే కూడదు. సూపర్ న్యాచురల్ ఉందా లేదా అని అవిశ్వాసంలోకి పోతారా? ఉంది కదా, ఉందంటావా అని విశ్వసించి చూడాలి కానీ ఉందా లేదా అని అనుమానంలో ఉంటే ఎలాగా? హల్లెలూయా చెప్పండి. కరెంట్ ఉందా లేదా అని వేలు పెడదామా? ఏం పెట్టాలమ్మా? టెస్టర్ పెట్టి చూడాలమ్మా. ఈ వాక్యం నెరవేరుతుందా లేదా అని ఎలా చూడాలమ్మా? అవిశ్వాసంతోనా, నీ తెలివితోనా, లేక విశ్వసించి చూడాలనా? నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమన్నాడు. కానీ అవిశ్వాసి, నువ్వు అవిశ్వాసంతో ఒకసారి నన్ను టెస్ట్ చేసి చూడు, ఉందో లేదో చూపిస్తానన్నాడా? నో 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 నో, ఇట్స్ రాంగ్ మెథడ్ ఆఫ్ అప్రోచ్. దేవుణ్ణి వెతికే పద్ధతి అది కాదనమాట. ఉంటే కనబడమను. గుర్తుపెట్టుకోవాలా? హీ ఆల్వేస్ టీచ్ టు హిస్ షీప్, హీ ఆల్వేస్ లీడ్ టు హిస్ షీప్, హీ నెవర్ డ్రైవ్ హిస్ షీప్. ఎంతమందికి నా మాటలు అర్థమవుతున్నాయి? తాను తన గొర్రెల్నికి బోధిస్తాడు, తాను తన గొర్రెల్ని నడిపిస్తాడు, కానీ తాను తన గొర్రెల్ని తోసుకొని పోడు. అంటే ఇలా ముందు వెళ్తా ఉంటాడు, రమ్మని పిలుస్తాడే తప్ప హై 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 అని ఆయనకి ఇష్టం వచ్చిన చోటికి తోలడు. నిజానికి కాపరి అనేవాడు ఎక్కడుంటాడు? ముందుండి నడిపిస్తాడు అనమాట. మన కాపరి అనుకుంటాడు ముందు సేఫ్ జోన్లో, ఏదన్నా వచ్చి తనను తినిపోతాయి, నేను బాగుంటాలేని. నో, అట్లాంటి కాపరి కాదు. ఈ బైబిల్ కాపరి ఎవరంటే ముందుండి నడిచి తానే వారిని అక్కడికి తీసుకొని పోతాడంట. హల్లెలూయా. మీరు ఈ కాపరి అనగానే మన గొర్రెల కాపర్లు చూసుకున్నారు, వాళ్ళు సంపేకే కొనుక్కున్నారు అవి. నో, మనల్ని వధించడానికి ఆయన మనల్ని పెంచుతలేడు, ఆయనే ప్రాణమిచ్చి మనల్ని కాపాడడానికి. డోంట్ కంపేర్ దిస్ ఎర్త్లీ షీప్, హీ ఈజ్ ఎ హెవెన్లీ షెపర్డ్. హల్లెలూయా. చూడండి, నిజానికి లోకాన్ని రక్షించ పుట్టిన వాడు తన ప్రాణ రక్షణకు పారిపోమ్మని పరిశుద్ధాత్ముడే చెప్తున్నాడు. అప్పుడప్పుడు మీకు చాలా ప్రవచనాలు వచ్చాయి. మొన్న లేదు, నువ్వు విస్తరిస్తావు, పునరుద్ధరణ వస్తుంది, నిశ్చయ ఆశీర్వాదం వస్తుంది, నీవు చావవు, నీకు వ్యాధి లేమిలేదు. మీరు గమనిస్తే నా మాటలు అర్థం చేసుకోండి. ఎవ్రీ ప్రాఫెసీ అది నెరవేరడానికి నీ కోసం సిద్ధంగా ఉన్నది. అయితే ఈ నెరవేర్పుకు నీవు సిద్ధపడాలా. హేరోదు నుండి తప్పించుకోవడానికి జోసెఫ్ని సిద్ధపరుస్తున్నాడు. నాయనా, నా ప్రవచనం నెరవేరబోతుంది. నెక్స్ట్ వర్డ్స్ పెట్టినాను, ఒకసారి అర్థం అవుతుంది మీకు ముందు వెళ్తే. అప్పుడు లేచి రాత్రివేళ శిశువును తల్లిని తోడుకొని ఐగుప్తునకు వెళ్ళి, ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచి తినని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ నుండెను. కొట్టండి. యేసయ్యను ఐగుప్తు నుండి పిలిచాడని ప్రవక్త ద్వారా పలికిన ప్రవచన నెరవేర్పు కోసమే ఆ హేరోదు అక్కడుండి యేసయ్యను చంపుదామనుకుంటుంటే పారిపోమ్మని అక్కడికి చెప్పి అక్కడి నుంచి పిలిచి, ఇదిగో నేను చెప్పిన ప్రవచనం నెరవేరిందని చెప్పించుకోవడానికి ఇప్పుడు ఐగుప్తుకు పంపుతున్నాడే గాని చంపుతాడేమో అని భయంతో కాదంట. కొట్టండి మా గట్టిగా. Every promise this way or that way, in any way God wants to fulfill it. అందరు చెప్పండి, లోకరక్షకుడు ఏమిటి? ప్రాణభయంతో పడిపోవడం ఏమిటి? ఎందుకు లేదమ్మా, ప్రవచన నెరవేర్పుకే. కొట్టండి గట్టిగా. హల్లెలూయా. యేసయ్యా 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 అని రేయింబవళ్ళు మొరపెట్టిన మనమేమిటి? గెలుపు కొరకు వేచి ఉండడం ఏమిటి అనే ప్రశ్నకు జవాబు ఏమిటంటే ప్రవచన నెరవేర్పు కొరకే. హల్లెలూయా. నీకు తెలియదు ప్రవచనం ఎలా నెరవేరుతుందో. Unless he go to Egypt, this prophecy will remain.
అన్ అన్ఫుల్ఫిల్డ్ ప్రొఫెసీ. ప్రవచనం నెరవేరనట్టుగా అక్కడ ఉండిపోవాల్సిందే. అది దేవుడు చెప్తాడు, చేయడనే ఓ ప్రవచనాల లిస్టులో అదొకటి వచ్చుండేది. ఆయన చెప్పిన ప్రతి ప్రవచనాన్ని తూచా తప్పకుండా రేణువుతో సహా నెరవేరుస్తూ వస్తాడంట. దట్స్ హిస్ ప్లాన్. ఆయన మాట చెప్తే కాదు, ఆయన ఆలోచించినా కూడా అవి నెరవేర్చాలనుకుంటాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? కమ్ ఆన్, సీ దిస్. Where he stayed until the death of Herod, and so was fulfilled what the Lord has said through the prophet. ప్రవచనం ద్వారా, ప్రవక్త ద్వారా ఏం చెప్పాడో అవి నెరవేరడానికే ఆయన ఐగుప్తు దాకా వెళ్ళాడు. మై గాడ్, ఏం చెప్పాడు నీకు ప్రవచనం? నిశ్చయ పునరుద్ధరణ వస్తుంది, ఇక లేమి, ఇక వ్యాధి, ఇక భయము లేదు, నీలో గొడ్డుతనము లేదు, నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది, నీవు చావవు, నీవు విస్తరిస్తావు, యువర్ బాటర్స్ విల్ బి ఎక్స్పాండ్. నీతో చాలా చెప్పాడు ఆయన. ఎలా నెరవేరుతాయి అనుకున్నారు? భయంతో ఐగుప్తుకు పారిపోతుంటే నెరవేరుతాయి. కొట్టండి గట్టిగా, చెప్పండి. లోక రక్షకుడు ఏంటి? భయం పట్టుకొని, భయంతో ప్రాణాలు అరిచేతులు పెట్టుకొని పారిపోతున్నాడు అనుకుంటున్నారా? కాదు, ప్రవచన నెరవేర్పు కోసమే. అందుకే ట్రీట్ యువర్ సఫరింగ్ యాజ్ అ ప్రామిస్ ఫుల్ఫిల్మెంట్. నువ్వు ఆ సమస్యలో ఉన్నప్పుడు భయపడద్దు, ప్రవచనాలు నెరవేరుతున్నాయి, ఆ మధ్య దారిలోనే ఉన్నామని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. చూడండి ఆ మాట చూడండి. ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితినని ప్రవక్తల ద్వారా ప్రభువు పలికిన మాట నెరవేర్చబడినట్లు హేరోదు మరణము వరకు అక్కడ ఉండెను. హల్లెలూయా. ఈరోజు నువ్వు అనుభవిస్తున్న ఆ నొప్పి, ఆ బాధ, ఆ వేదన, ఆ ఓటమి ప్రవచన నెరవేర్పుకు దారిని గుర్తించమని కోరుతున్నాను. అంతకంటే మరొకటి కాదు. ఇదిగో నీ దేహంలో నువ్వు అనుభవిస్తున్న ఈ బాధ దేనికో చెప్పనా? ఆ ప్రవచన నెరవేర్పు కాలం వచ్చేదాకా నేను అక్కడ ఉంచుతాడు, అంతే. హల్లెలూయా. నేను మహాభయంకరమైన నరకంలో నుండి నా పిల్లల్ని విడిపించాను, మహాశోధనలోంచి విడిపించాను, నేను కన్నీళ్లు తుడిచేవాడినని ఆ వాగ్దానాలన్నీ నీలో నెరవేరడానికి నువ్వు ఆ గుండా ప్రయాణిస్తున్నావేమో కానీ నిశ్చయముగా నీలో ఆయన పలికిన ప్రతి ప్రవచనము, ప్రతి మాట నెరవేరుతుందని గుర్తించమని కోరుతున్నాను. హల్లెలూయా. యోసేపు ఒక్క మాట అడగలేదు. ఏమయ్యా, నువ్వే చెప్తివి కన్యక గర్భవతి అయి కుమారుని కంటుందంటివి. సరే, లేదో నువ్వు చెప్పినట్ల కన్నింది లేనాయన అనుకుంటే పారిపోమ్మంటావేంటయా? లోకంలో రక్షించే, పాపల నుండి విడిపించేవాడు పుడతాడన్నావు, ఈయన్నే మేమే పారిపోమ్మంటున్నావు. అందుకే ప్రవచనాలు నెరవేరడానికి మొదట ప్రవచనాలనే ప్రశ్నించేంత అజ్ఞానం ఉండకూడదు. దేవుణ్ణి నమ్మి ఆయన మాటలు నీ జీవితంలో నెరవేరాలని ఆశించే నీవు అది అద్భుతంగా కాకుండా మరోలా నెరవేరాలని ఆలోచించనే కూడదు. అందరు చెప్పండి, ఆయన ప్రతి వాగ్దానము, ఆయన పలికిన ప్రతి ప్రవచనము అద్భుత రీతిగానే నెరవేరుతుంది, అద్భుత రీతిగానే నెరవేరుతుంది. కన్యకకు గర్భం రావడం ఏంటి? భార్యాభర్తలు కలవకుండానే పిల్లలు పుట్టడం ఏమిటి? ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? లోకరక్షకుడే పారిపోతుంటే జోసెఫ్కి మాట కూడా రావట్లేదంట. ఎట్లా పొమ్మంటావయ్యా, నువ్వే రక్షకుడు అన్నావు, నువ్వే రక్షకుడు రక్షించాలి కానీ రక్షకుడే పారిపోతాడా రక్షించమని? నో. అందుకే ప్రిపేర్ యువర్ సెల్ఫ్, సెట్ యువర్ సెల్ఫ్ టు అండర్స్టాండ్ ద గాడ్స్ ప్రిన్సిపల్స్. దేవుని సిద్ధాంతాలు, దేవుని మాటలు అర్థం చేసుకోవడానికి నిన్ను నీవు సిద్ధపరచుకోవాలా. అందరు చెప్పండి, ప్రవచనముల నెరవేర్పు కొరకే. అందరు చెప్పాలి గట్టిగా, ప్రవచన నెరవేర్పు కొరకే, భయపడి కాదు. చెప్పండి, నిన్ను రక్షించలేక కాదు, నువ్వు ఎక్కడున్నా ప్రవచనము నెరవేరుతుంది. వాట్ ఎ మైటీ గాడ్. మాథ్యూ 1:20. అతడి సంగతుల గురించి ఆలోచించుకొనుచుండగా ఇదిగో ప్రభు దూత స్వప్నమందు అతనికి ప్రత్యక్షమై, దావీదు కుమారుడైన యోసేపు, నీ భార్య అయిన మరియను చేర్చుకొనుటకు వెనుకడిగేద్దని
But after he had considered this, an angel of the Lord appeared to him in a dream and said, Joseph, son of David, do not be afraid to take a Mary home as your wife, because what is conceived in her is from the Holy Spirit. చెప్తున్నాడు, నీ గర్భంలో, నీ భార్య గర్భంలో ఏది పెరుగుతున్నదో ఆమె పరిశుద్ధాత్మ వలన గర్భం ధరించింది. టెన్షన్ పడద్దు, చేర్చుకో, అనుమానపడద్దు, చేర్చుకో. ఇప్పుడు మీకు కూడా చెప్తున్నాడు, అనుమానపడద్దు. ఎట్లా జరుగుతుంది అనద్దు. ప్రవచన నెరవేర్పు కంట అనుమానపడద్దు. నీవు నిశ్చయముగా ఆ పునరుద్ధరణ వస్తుంది. నిశ్చయముగా వ్యాధి, లేమి, మరణము నీకు నీ పిల్లలకు లేకుండా పోతుంది. నీకు నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగుతుంది. నీ సరిహద్దులు విస్తరిస్తాయి. Come on, understand this. చెప్తున్నాడు, అనుమానపడద్దు. నేను చెప్తున్నాను, పరిశుద్ధాత్మ వలన గర్భం వస్తుంది. నువ్వు ఇంట్లో చేర్చుకో యోసేపు. టెన్షన్ పడద్దు. అట్లెట్లా ఇట్లెట్లా అని క్వశ్చన్లు వేసుకొని టెన్షన్ పడి నీకు నువ్వే బాధ పెట్టుకోవద్దు. కమా 21. తన ప్రజలను వారి పాపముల నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకు యేసు అను పేరు పెట్టబడును. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని గనును, ఆయనకు ఇమ్మానుయేలను పేరు పెట్టుదురు అని ప్రభువు తన ప్రవక్తల ద్వారా పలికిన మాట నెరవేరునట్లు ఇదంతయు జరిగెను. అందరు చెప్పండి, కన్యక గర్భవతి అయి కుమారుని కని ఇమ్మానుయేలని ఆయనకు పేరు వచ్చినట్లు ప్రవక్త ముందే ప్రవచించాడు గనుక ఆ ప్రవచనము నెరవేరునట్లే అన్ని ఆర్టికులేట్ చేస్తున్నాడంట, అన్ని కరెక్ట్గా జరిగిస్తున్నాడంట. ఒక దేవదూతను ముందు పంపి ఇవన్నీ నేను ఎలా చెప్పానో అలాగే తూచా తప్పక జరగాలి చూడు నాయన. అందరు చెప్పండి, నీకు చెప్పిన వాగ్దానము, నీకిచ్చిన ప్రవచనము ప్రిసైజ్గా జరుగుతుంది. ప్రిసైజ్గా అంటే ఖచ్చితంగా, అంటే ఒక్క పొళ్ళు కూడా పోకుండా, ఒక్క మీటర్ కూడా జరగకుండా నెరవేరుతుంది. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? ప్రవక్త ద్వారా ప్రవచించిన ఆ మాట నెరవేరునట్లు కరెక్ట్గా యోసేపుని దర్శించి మాట్లాడి భయపడొద్దని చెప్పి, చేర్చుకోమని చెప్పి, ఆ తర్వాత సంహరిస్తారంటే పారిపోమని చెప్పి, అక్కడేమో ఐగుప్తులో నుండి నేను పిలిచానని ఆ మాట నెరవేర్చుకోవడానికి, ఇక్కడేమో కన్యకలో నుండి కుమారుని ఇచ్చానని ఈ ప్రవచనం నెరవేర్చుకోవడానికి, హీస్ డూయింగ్ ప్రిసైజ్లీ హిస్ వర్క్. తన పనిని తాను ఎలా చేస్తున్నాడంటే మాట చెప్పింది చెప్పినట్టుగా కొలిచి మరీ చూసి నెరవేరుస్తున్నాడు. ఎంతమందికి నా మాటలు అర్థం అవుతున్నాయి? థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. Matthew chapter 4 verse 12. When Jesus heard that John had been put in a prison, he returned to Galilee. యోహాను చెరపట్టబడిన యేసు విని గలిలయకు తిరిగి వెళ్ళి నజరేతు విడిచి జెబూలూను నఫ్తాలి అను దేశముల ప్రాంతములలో సముద్ర తీరమందలి కపెర్నహూమునకు వచ్చి కాపురముండెను. అన్ని వదిలేసి కపెర్నహూములో కాపురం ఉన్నాడంట. జెబూలూను దేశమును నఫ్తాలి దేశమును యోర్దాను కౌతలనున్న సముద్ర తీరమున అన్యజనులు నివసించు గలిలయయు చీకటిలో కూర్చుండున్న ప్రజలకును గొప్ప వెలుగు చూచిరి. మరణ ప్రదేశములలోనూ మరణ ఛాయల్లోనూ కూర్చుండి ఉన్న వారికి వెలుగు ఉదయించెను అని ప్రవక్త అయిన యెషయా ద్వారా పలకబడిన నెరవేరునట్లు అలాగు జరిగెను. కొట్టండమ్మా. తాను ఉన్న ఊరు, పెరిగిన ఊరిని వదిలేసి ఒక ఊరికి పోయి అక్కడెక్కడో ఉండి అక్కడక్కడే ఆయా ప్రాంతాలు తిరుగుతున్నాడంట. కారణం ఏమంట? చీకటిలో నుండి నశించిపోతున్న మరణ ఛాయల్లో ఉండే వారికి వెలుగు వచ్చనని పలికిన ప్రవచనం నెరవేరునట్లు ఆయన అన్నీ వదిలి ప్రాంతాలకు వచ్చాడంట. కొట్టండమ్మా. నీలో ఆ ప్రవచనం నెరవేరడానికి అప్పుడప్పుడు నీ సొంతూరు నుంచి పిలుస్తాడు బయటికి, నీ పుట్టినింటి నుంచి పిలుస్తాడు బయటికి. ఐ డోంట్ నో వై. యేసయ్య ఒక చోట పుడితే ఇంకో చోటికి పిలిచాడంట. ఐ డోంట్ నో వై. నీ
నీకు నిశ్చయముగా ఆశీర్వదించబడతావు, నిశ్చయంగా విస్తరిస్తావు అంటుంటే రూపాయి తరిగిపోతుంటుంది లోపల నుంచి. ఐ డోంట్ నో వై. దేవుడేమో ఒకటి చెప్తే ఒకటి జరుగుతుంది. లోక రక్షకుడు అంటే రక్షకుడే ప్రాణాలు చేతిలో పట్టుకొని పారిపోతున్నాడే అని అనుమానం వస్తుంది. అందుకే నెవర్ ట్రై టు అండర్స్టాండ్ దిస్ గాడ్ విత్ యువర్ ఇంటెలెక్చువల్ నాలెడ్జ్. అండర్స్టాండ్ దిస్ గాడ్, హీ ఆల్వేస్ ఫాలోస్ హిస్ ప్రాఫెసీస్. He will fulfill his thoughts. His thoughts are only of peace. ఆయన ఆలోచనలే నెరవేరుతాయి, ఆయన ఉద్దేశములు, ఆయన సంకల్పములే నెరవేరుతాయి. ఆయన చెప్పిన ప్రతి ప్రవచనము నెరవేరుతుంది. ఆయన ఉద్దేశించిన సంగతులు అవి మన పైన క్షేమకరములే గాని హానికరములు కావు. హల్లెలూయా. అంటే మన భవిష్యత్ అంతా ఎలా ఉంటుందంటారు? ఇయర్స్ ఆఫ్ పీస్. అందరు చెప్పండి, మధ్యలో ఏమన్నా జరిగినాయి, ఆయన సొంత ఊరు వదిలి వేరే ఊరికి రాని, వేరే ఊరు వదిలి సొంత ఊరికి రాని, ఐగుప్తుకు పారిపోని, ఊచకోతలు కోయని, ఇంకేదో జరగని, ఆ ఊరు నుంచి జనాభా లెక్కల కోసం వేరే ఊరికి పోని, గాడిద మీద ప్రయాణం చేయని, పశువుల పాకలో పుట్టని. బట్ ఎనీహౌ ఆయన లోక రక్షకుడుగానే ఉన్నాడు. ఆయన లోక పాపములను విడిపించాడు. ఆయన జగత్ రక్షకుడిగా విజేతగానే గెలిచాడు. హల్లెలూయా. నో ట్రయల్, నో ట్రబుల్ కెన్ స్టాప్ అ ప్రొఫెసీ ఆన్ యూ. నీ మీద పలకబడిన ఆ ప్రవచనము, ఆ వాగ్దానం నెరవేరకుండా ఏ శక్తి, ఏ బలము, ఏ శ్రమ అది నిన్ను ఆపలేదని గుర్తించమని కోరుతున్నాను. ఎవ్రీ ప్రొఫెసీ సపోజ్ టు ఫుల్ఫిల్ ఇన్ యువర్ లైఫ్. ఎంతమందికి నా మాట్లాడుతూ ఉంటున్నాయి? గెట్ కరేజ్ అండ్ గెట్ ఎంకరేజ్డ్ బై ద హోలీ స్పిరిట్. ఎవ్రీ ప్రొఫెసీ. థ్యాంక్ యూ లార్డ్. మీరు చూస్తే బైబిల్లో ఏశావు ఉంటాడు. ఏశావు, యాకోబు తెలుసు కదా. ఏశావు ఉంటాడు, బాగా పని చేసి వస్తాడు, అలసిపోయి వచ్చి యాకోబు ఒక ఎర్రటి కూర వండుతూ ఉంటాడు, వాసన వస్తూ ఉంటుంది. వచ్చి అంటాడు, నాకు కొంచెం ఆకలిస్తుంది, నీరసం వచ్చేస్తుంది, ప్రాణం పోయేటట్లుంది, నాకు కొంచెం పెడతావా? మనవాడికి తెలుసు అన్నమాట. లేదు, నాకు జ్యేష్ఠత్వాన్ని ఇచ్చేసి అప్పుడు నేను పెడతానంటాడు. ఆ ప్రాణమే పోతుంది. ఎవరికి కావాలి? నీ జ్యేష్ఠత్వం ఎవరికి కావాలా? చూడండి, దోస్ హూ అండర్స్టాండ్ ద గాడ్స్ థింగ్స్ విత్ ద ఫిజికల్ నాలెడ్జ్ will defile their blessings. నీ దేవుడు నీ మీద పలికిన, నీ మీద ఉద్దేశించిన, నీ మీద ప్రవచించిన, నీకిచ్చిన వాగ్దానాల ప్రతిఫలము ఎక్కడ నాశనం అయిపోతుందంటే, ఆకలేస్తోందని ఎర్రటి కూర కొరకు జ్యేష్ఠత్వపు హక్కుని, ద బర్త్ రైట్, తనకిచ్చిన జ్యేష్ఠత్వపు అంటే మొదటి కుమారునికి దేవుని ఆశీర్వాదాలు అవి మానవ అన్నమాట, రావాల్సిందే. అయితే ఆ జ్యేష్ఠత్వ హక్కుని ఎలా అమ్ముకున్నాడంట? బై హిజ్ ఓన్ విల్, తన చిత్త ప్రకారం. అందుకే యాకోబు నాన్న దగ్గర నుంచి ఆశీర్వాదాన్ని దొంగగా కొట్టేసిన దేవుడు అతని ఆశీర్వాదాన్ని ఏమి ఫేక్ ఆశీర్వాదం అంటలేడు. ఎందుకంట ఆయన చిత్త ప్రకారమే ఆయనే ఒప్పుకొని జ్యేష్ఠత్వాన్ని వదులుకున్నందున విశ్వసించిన నీవే జ్యేష్ఠుడవు, అందుకే నీవే తీసుకోమని ఆశీర్వదించాడు. హల్లెలూయా. అర్థమవుతుందా మీకు నేను చెప్పిన మాట? గుర్తించాలా? నువ్వే బై యువర్ ఓన్ విల్. భోజనానికి డబ్బులు ఇచ్చాడా? అడిగాను, ప్రార్థన చేశాను, ఏమొచ్చింది, ఏం జరిగింది? ప్రార్థన రోజు పోతున్నాం, ఏమొస్తుంది? ఏమో పని అయినా ఉన్న కాటికే బతుకుందాంపా, మనకిదే మేల్లే. దేవుడని ఊరికి రోజు చర్చిలకు పోయేకి 20, వచ్చేకి 20, 40, మళ్ళీ ఆడొక 5, 25. ఇప్పుడు మీరు చూస్తే ఏశావు తన జ్యేష్ఠత్వ పక్కన అమ్మేసుకుంటాడు. అందుకే నువ్వు ఈ వాక్యాన్ని నెరవేరేదాకా నువ్వు అమ్ముకోకూడదు. నీ విశ్వాసాన్ని క్వశ్చన్ చేసుకోకూడదు. ఇప్పుడు ఏముంది, ఏమి దొరికింది, ఏమొచ్చింది, పోతే పోనిపా, ఏమి దేవుడు ఏముంది పా, ఏం చర్చికి పోకుంటే పని అట్లా అమ్ముకోకూడదు చర్చిని. అన్ని చర్చిలు ఒకటే పా, అందరు చెప్పేది ఇదే పా, అందరు చెప్పేది వాక్యమే. అందుకే వాక్యాన్ని అమ్ముకోకూడదు, లేదా ప్రార్థనని అమ్ముకోకూడదు, విశ్వాసాన్ని అమ్ముకోకూడదు. ఏం జరగలేదు పా, ఏముంది పా, ఏముంది ఆ బైబిల్ ఏముంది పా, ఏమో పా జరిగిన కాడి జరుగుతుంది పా, అనుకున్న దానికి అవుతుంది పా. మనం వాక్యం అంటే కాదు పా, మనం కష్టం చేసుకుని బతుకోవాల పా, ఇవ్వడు మనకు రూపాయి ఇవ్వడు పా. సింపుల్ అన్నా, నీకు ఇట్లా చెప్పి దాటుకొని పోయేది సింపుల్. ఎవరు నెరవేరుస్తాడు ఈ వాక్యము, ఈ వాగ్దానము, ఈ ప్రవచనం నీ బతుకులు ఎప్పుడు నెరవేరుతుంది? ఊహనన్నకు వస్తుందా నీకు?
ఒక్కసారి ఆయన మీద నిలబడి ఆధారపడి చూడు. నువ్వు సిద్ధపడాలా, యాకోబు సిద్ధపడినట్లు సిద్ధపడాలా. రైట్ 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 ఆ కూర ఇచ్చేసాడు, జ్యేష్ఠత్వం కావాలనుకున్నాడు, ఆయన నమ్మాడు, ఆశీర్వాదం దేవుడి నుంచి వచ్చేదని నమ్మాడు, ఎలాగోలా ఆశీర్వాదాన్ని పొందాలనుకున్నాడు, మొత్తం మీద అయితే పొందాడు. అందుకే యూ హ్యావ్ టు అండర్స్టాండ్ దిస్ గాడ్స్ ప్రిన్సిపల్స్. లెట్స్ గో. ఐజాయా చాప్టర్ 53 వర్స్ 1. యేసయ్య సిలువ, ఆయన సిలువ కార్యమును గురించిన ప్రవచనము ప్రవక్తలు ముందే ప్రవచించారంటే, ఇంక ఇక్కడ సిలువ వేయబడలేదు ఈ మాటలు రాసినప్పుడు. చూడండి ఏమైందో, సిలువలో ఏం జరిగింది, ఏం వచ్చింది చూద్దాం. ఊరికే చదువుకుంటే వెళ్ళిపోదాం, ఏం మాట్లాడేది లేదు, ఏ వివరణ లేదు, ఊరికే చదువుతాం, మీరు వినండి. మేము తెలియజేసిన సమాచారం ఎవడు నమ్మెను, యెహోవా బాహువు ఎవరికి బయలుపరచబడెను, లేత మొక్కవలెను, ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలెను, అతడు ఆయన ఎదుట పెరిగెను, అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు, మనం అతని చూచి అపేక్షించినట్లుగా అతని యందు స్వరూపము లేదు. అతడు తృణీకరింపబడిన వాడు, ఆయను మనుష్యుల వలన విసర్జించబడిన వాడును, వ్యసనాక్రాంతుడును, వ్యాధిని అనుభవించిన వాడిగాను, మనుష్యులు చూడనొల్లని వానిగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు గనుక మనం అతనిని ఎన్నిక చేయకపోతేమి. ఇదంతా ఏమిటి, జరిగినాక రాసేదా, జరగక ముందు రాస్తున్నదా? మళ్ళీ చెప్పాలి, జరిగిన తర్వాత రాసిన మాటలా, జరగక ముందే రాసిన మాటలా? యేసయ్య సిలువ జరుగుతుందని, ఆయన ఇలా చేయబడతాడని యెషయా ప్రవక్త తన గ్రంథంలో ముందే ఎప్పుడో సుమారు 1000 సంవత్సరాల క్రితమే రాసిన ప్రవచనం ఇది. అది ఆ తర్వాత ఎలా నెరవేరిందో మీ అందరికీ తెలుసు. 4వ వచనం ఏమని రాశాడో ఊరికి చదువుతున్నాం. ఇవన్నీ జరిగాయా లేదా మీరే చూసుకోవాలా, జరిగిందా లేదా, నెరవేరిందా లేదా అనేది మీ జ్ఞానానికి వదిలేస్తున్నా. నిశ్చయముగా అతడు మన రోగములను భరించాడమ్మా. సిలువలో అయిపోయింది, అది అయిపోయిందని వాళ్ళు చేయతండి, ఒకసారి చూద్దాం. ఎత్తినారు, ఊపండి, ఒకసారి చూద్దాం చెయ్యి. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను, ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతనిని ఎంచితిమి. కరెక్టేనా? జరిగిందా, జరగలేదమ్మా? రైట్. 5వ వచనం, మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములను బట్టి నలుగగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. అది నాడు, ఇప్పుడు కలిగింది. అందుకే 1 పీటర్లో ఆయన పొందిన గాయముల చేత మనకు స్వస్థత పొందితిమి అని ఉంటుంది. అది అయిపోయింది కనుక. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతివాడును తమకిష్టమైన త్రోవకు తొలిగెను, యెహోవా మనందరి దోషములను అతని మీద మోపాడా? ప్రవచనం నెరవేరిందంటారా? రైట్. 7, అతడు దౌర్జన్యము నొందెను, బాధింపబడెను, అతడు నోరు తెరవలేదు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనముగా ఉండినట్లు అతడు నోరు తెరవలేదు. కరెక్టేనా? రైట్. 8, అన్యాయపు తీర్పు నొందిన వాడే అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమమును బట్టి మొత్తబడెను గదా, సజీవుల భూమిలో నుండి అతడు కొట్టివేయబడెను, అయినను అతని తరము వారిలో ఈ సంగతి ఆలోచించిన వారెవరు? ముందే ఎప్పుడో చెప్తున్నాడు, ఈ సిలువకు వేయబడినప్పుడు ఎవరు ఆలోచించారు ఇలా జరుగుతాదని అంటున్నాడు. అతడు మరణమైనప్పుడు భక్తిహీనులతో అతనికి సమాధి నియమింపబడెను, ధనవంతుని యొద్ద అతడు ఉంచబడెను, నిశ్చయముగా అతడు అన్యాయమేమీ చేయలేదు, అతని నోట ఏ కపటము లేదు. అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును, అతడు దీర్ఘాయుష్మంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. హల్లెలూయా! అందరు చెప్పండి, యెహోవా ఉద్దేశములు అతని వలన సఫలమవుతాయే. ఏవి ఆయన ఉద్దేశములు? క్షేమకరమైనవే, హానికరమైనవి కావు. ఆయన ఆలోచనలు నీ పైన ప్రతి ప్రవచనము, ప్రతి వాగ్దానము నెరవేరడానికి ఆయన సిలువలోకి వచ్చాడు. హల్లెలూయా! చూద్దాం 11, అతడు తన కలిగిన వేదన చూచి తృప్తి నొందును, నీతిమంతుడైన నా సేవకుడు జనుల దోషములను భరించి నాకున్న అనుభవ జ్ఞానము చేత అనేకులను నిర్దోషులుగా చేయును.
కావున గొప్పవారితో నేను అతని పాలు పంచిపెట్టదను, గనులతో కలిసి అతనికి కొల్లు సమ్ము విభాగించుకొనును. ఏలైనగా మరణము నొందినట్లు అతడు తన ప్రాణమును దారపోసెను. అతిక్రమము చేయు వారిలో ఎంచబడిన వాడాయను. అనేకుల పాపమును భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గూర్చి విజ్ఞాపన చేశాను. హల్లెలూయా. అందరు చెప్పండి, అయిపోయిందా? ఇది 53. ఇదంతా చేస్తాడని ఇలా జరుగుతుందని ప్రవచనం. అదంతా నెరవేరిందా లేదా? ఇప్పుడు 54వ అధ్యాయం 1 నుంచి 5 వచనాలు పెట్టాలి. ఇది ఆ శిలువ కార్యం ద్వారా నీకేం జరుగుతుందో చెప్తున్న ప్రవచనం. కొట్టుగట్టిగా 54 మొదటి వచనం ఇప్పుడు చెప్పాలా? అందరు చెప్పండి, ఆ ప్రవచనం నెరవేరిందా లేదా అని అడగం పక్క వాళ్ళకి. యేసయ్య శిలువ ప్రవచనం నెరవేరిందా లేదా అని అనండి. ఇప్పుడు 54 ప్రవచనం ఎవరి గురించి అంటే, యేసయ్య శిలువలో ఎవరి కోసం అయితే చనిపోయారో వారికి వచ్చిన ప్రవచనాలు ఇవి. 54, అందుకే 53 బాగా అందరికీ తెలుసు, పరిచయమే. 53 బాగా ఇంట్రెస్ట్గా, వా నిశ్చయముగా ఆయన భరించెను, ఆయన భరించాడు. సరే, దేనికి భరించి? అందరు చెప్పండి, 53 భరించెను, 54 కొరకే. నేను బతికేది ఎవరి కోసం? నా పిల్లల కోసమే అంటాడుగా. ఈ 54 చూడటం కోసమే 53 పుట్టిందంట. హల్లెలూయా. 53లో అదంతా జరిగింది ఎందుకంటే ఈ 54 నీకు జరగాలనే. అందరు చెప్పండి, 54 కోసమే. 54 ఆ 53 ఉన్నందుకే. చూడు 54 ఏమంటున్నాడు చూడండి. అందరికి మనకే ప్రవచనాలనండి. ఈరోజు రాసుకొని పోండి. ప్రతి ప్రవచనము, ప్రతి వాగ్దానము తప్పక నిశ్చయంగా నెరవేరుతాదని రాసుకొని ఈ వచనాలన్నీ పెట్టి మీ సీలేసి ఏలుముద్రలు వేసుకొని చెప్పుకోండి, నిశ్చయముగా నెరవేరుతుంది. భూమి ఆకాశములు గట్టించిపోతాయి. ఆయన నీతో చెప్పిన ఈ మాటలు నిశ్చయంగా నెరవేరుతాయి. హల్లెలూయా. సీ దిస్. గొడ్రాలా, పిల్లలు కననిదానా, జయ గీతమెత్తుము. ప్రసవ వేదన పడనిదానా, జయ కీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే విడవబడిన దాని పిల్లలు విస్తారమగుదురని యెహోవా సెలవిచ్చుచున్నాడు. హల్లెలూయా. మీ దీని అర్థం చెప్తా. ఒక ఆమె గుడ్డిదైపోయిందంట, పిల్లలు కనట్లేదు, ఫలమే లేదు, కాపు లేదు, ఆమె జీవితంలో ఆశీర్వాదమే లేదు, పంట కాపు అనేదే చూస్తలేదు. గర్భఫలము సమృద్ధికి, ఆశీర్వాదానికి సూచన. చూడండి, ఆయన అంటున్నాడు, ఓ గొడ్డుదానా అంటే సంఘానికి చెప్తున్నాడు, పిల్లలే చూడందానా, ఆశీర్వాదమే ఎరగనివాడా, ఎప్పుడు అప్పులు చేసినకే బతికినవాడా, రూపాయి జోబులో ఉండేది తెలియనివాడా, ఓ గొడ్డోడా, డబ్బులే లేనివాడా, ఆరోగ్యమే చూడనివాడా, నెమ్మది అనుభవించనివాడా, గొడ్రాలా, పిల్లలు కనిదానా, జయగీతం ఎత్తుము. ఇంకా పాట పాడే సమయం వచ్చింది. నీ నెరవేర్పు కాలం వచ్చింది. 53 వచ్చింది, జరిగింది, నెరవేరింది, అయిపోయింది. ఇక 54 నువ్వు జయగీతం ఎత్తాల్సిన సమయం వచ్చింది అంటున్నాడు. జయగీతం ఎత్తుము. ప్రసవ వేదన అంటేనే చూడని దానా, ఎప్పుడు ఆ సమృద్ధిని, ఆ డబ్బుని చూడని వాడా, జయకీర్తనెత్తి ఆనందపడుము. సంసారి పిల్లల కంటే, అంటే డబ్బులు చూసి పిల్లల్ని కని ఆరోగ్యం అనుభవించి ఆశీర్వాదాలు చూసిన, ఆల్రెడీ అంతో ఇంతో ఇల్లు కట్టుకొని, ఒక బిల్డింగ్ కట్టుకొని, ఆల్రెడీ ఏదో వాళ్ళకున్న దాంట్లో కష్టంతో సంపాదించుకొని అనుభవిస్తున్న సంసారి పిల్లల కంటే గొడ్డుదానివై విడవబడిన నీ పిల్లలే విస్తారమవుతారు. నీకు ఆ కాలం వస్తుంది. ఎందుకంటే నేను ఆ విడవబడిన వారి కొరకు నా ప్రాణం ఇచ్చి నీ పాప ఫలాన్ని, శాప ఫలాన్ని నేను తీసుకున్నాను. ఇక నీ పిల్లలు విస్తరిస్తారు, నేను నీకు సెలవిస్తున్నాను అంటున్నాడు. 2వ వచనం, నీ గుడారపు స్థలమును. అందరు చెప్పండి, గొడ్డుదానా. ఇప్పుడు గొడ్డుది, దానికి పిల్లలే లేరు కదా ఏమ్మా. గొడ్డు దానికి ఎన్ని గదులు ఇల్లు సరిపోద్ది? ఆమె మొగునికి ఒక రూమ్ ఉంటే సార్. కానీ ఈయన ఏమంటున్నాడంటే, ఇక నువ్వు మొన్నటిదాకా గుడ్డిదానివి, ఇక నీ పిల్లలు అధికమై విస్తరిస్తారు కనుక నీకు ఒక గది ఇల్లు సరిపోదు, ఇక 5-6 గదుల ఇల్లు, పెద్ద గుడారము చాపమంటున్నాడు. నీ గుడార స్థలమును విశాలపరుచుము, నీ నివాస స్థలముల తెరలను నిరాటంకముగా సాగనిమ్ము. అందరు చెప్పండి, సాగదీయాలనండి. చెప్పండి గట్టిగా, సాగదీయాలనండి. కొంతమంది అంటారు, దేవుడు ఏం చెప్తున్నాడంటే, ప్రభు నిన్ను త్వరలో ఆశీర్వదించబోతున్నాడు.
దీవించబోతున్నాడు అంటేనే మన వాళ్ళకి ఎట్లా దీవిస్తాడన్నా, ఎట్లా వచ్చాదన్నా, ఎట్లా జరుగుతుందన్నా చెప్పున్నారు అంతా ఏం లేదు. ఆయన మాట ఒకటే వస్తుంది. కార్యాచరణ ఏం చేయాలంటే నీకు నువ్వే సాగదీసుకోవాలంటే గుడారాల్ని. అందరు చెప్పండి, సాగదీయడం అంటే ఏమిటి? గట్టిగా చెప్పండి, సాగదీయడం అంటే ఏమిటి? అంటే అర్థం ఏమిటంటే నీ శక్తికి మించింది చేయమని. కొంతమందికి వారి శక్తిలో రోజు ఒక అరగంట ప్రార్థన అంటే ఇంకా అంతే, నా శక్తి ఇంతే అన్నాను, దాన్ని ఇట్లా సాగదీసి గంటకు పెంచమని ఇంకా జరుగుతుందని సాగది. ఇంక నేను ఎంత ఇవ్వగలను అంటే నేను రోజు 10% ఇస్తాను. సాగది ఇంకొక 5, 20, 10 పెంచట్ల సాగది. అందుకే చెప్తున్నాడు, నీ గుడారపు స్థలాన్ని విశాలపరచు, నీ నివాస స్థలముల తెరను నిరాటంకముగా సాగది, నీ తాళ్లను పొడుగు చేయము, నీ మేకులు దిగగొట్టుము. ఎంతమందికి నా మాట్లాడుతూ అవుతున్నాయి? ఇవన్నీ నువ్వు చేయగలిగే పనులు చెప్తున్నాడు. ఏం చేయగలవు? ఇదిగో చూడు అబ్రహామా, ఎంత చూస్తావో అదంతా చూడాలా. నీకు నువ్వే సాగదీసుకోవాలా, నీకు నువ్వే పెంచుకోవాలా. నీకెందుకు పిల్లలు వస్తున్నారు కదా, అందరు చెప్పండి, పిల్లలు వచ్చాక సాగదిద్దాంలే. చెప్పండి అమ్మా, పిల్లలు వచ్చాక కడదాములే, వచ్చాక గుడారం పెంచుదాములే, వచ్చాక తాళ్ళు పెంచుదాములే, వచ్చాక సాగదిద్దాములే. వాక్య భాష ఏమిటంటే, నేను నీ పిల్లలే సంసారి పిల్లల కంటే అధికమవుతారు, నువ్వు సాగదీసి రెడీగా పెట్టుకో. హల్లెలూయా, మై గాడ్. ఇది ఈయన స్టైల్ ఆఫ్ వర్కింగ్ అనమాట. మీరు యేసయ్య దగ్గరకు వచ్చి మీ బుక్కులు తెచ్చి చూపిద్దండి, ఆయన బుక్కే తీసుకొని నాయనా ఇది కదా నీ బుక్ అనాలా. మీరు తెలివి, మన జనాలు ఎట్లంటే అతి తెలివి. పిల్లలు ఇచ్చినాక ఎట్లయినా సాగ తీసుకోవాల్సిందే కదా నాయనా, ఆడే ముడుకుంటామా? నువ్వు ఇచ్చే 1 గదో 2 గదులు మేమే చేసుకుంటాం, ఎట్లా అట్లా ఇమ్మని అడుగుతుంటే ఇచ్చేది లేదు. కానీ ఇప్పుడు నువ్వు డబ్బులు ఇచ్చినావు అనుకో, మేమేముంది పెద్ద భవనమే కడతాం. ఆయనే ఉంటాను తెలుసా, ముందు భవనం కట్టానని ఆలోచించు, నేను నీకు పిల్లలు ఇస్తానంటున్నాడు. హల్లెలూయా. అబ్రహామును ఏమంటాడు? ఆకాశ నక్షత్రములు చూడు, ఇసుకను చూడు, ఈలాగు నీ సంతానమును విస్తరింపజేయబోతున్నాను అంటాడు. ఆయన మొదట దేన్ని చూడమన్నాడు? ఇవన్నీ చూస్తూ ఉండు, ఇవన్నీ అనుకుంటా ఉండు, నీ పేర్లు మార్చాను పలుక్కుంటా ఉండు, అప్పుడు నేను నీ మీద ప్రవచించినవి నెరవేరుతాయి అంటున్నాడు. హల్లెలూయా. అందరు చెప్పండి, ఏ ఆశీర్వాదము చూడని వాడా, జీవితం అంతా అలసిపోయి ఉన్నవాడా, నిరంతరపు శ్రమలనే అనుభవిస్తున్నవాడా, భయపడవద్దు, భయపడవద్దు. నీ ఆలోచనలను విశాలపరచు, నీ ప్రార్థనను విశాలపరచు, నీ ఇవ్వడాన్ని సాగది, ఆయనందలి విశ్వాసాన్ని బలపరుచుకో. హల్లెలూయా. 3వ వచనం, కుడివైపునకు చెప్తున్నాడు, నువ్వు సాగ తీసుకుంటే ఏమవుతుందంట, అప్పుడు కుడివైపునకు ఎడమవైపునకు నీవు వ్యాపించదవు, నీ సంతానము అన్యజనుల దేశమును స్వాధీనపరచుకొనును, పాడైన పట్టణముల నివాస స్థలముగా ఆయన చేయును. హల్లెలూయా. నీ పాడైపోయిన పట్టణాన్ని నివాస స్థలముగా ఆయన మారుస్తాడంట. లెట్స్ సీ 4వ వచనం, భయపడకుము, నీవు సిగ్గుపడనక్కరలేదు, అవమానము తలంచకుము, నీవు లజ్జపడనక్కరలేదు, నీవు నీ బాల్యపు సిగ్గును మరచుదువు, నీ వైధవ్యపు నిందను ఇక మీదట జ్ఞాపకము చేసుకొనవు. హల్లెలూయా. అందరు చెప్పండి, 53 ద్వారా నాకొస్తున్న ప్రవచనము ఈ 54. నేను భయపడాల్సిన పని లేదు. నేను నా గుడారాన్ని సాగదీసుకొని, నా తాళ్లను పెద్దవిగా చేసుకొని నేను సిద్ధపడితే సరిపోతుంది. నాకు సిగ్గు రాదు, నాకుండే బాధలన్నీ తొలగిపోతాయి, నా సరిహద్దులు విస్తరిస్తాయి, నేను అధికముగా ఆశీర్వదించబడతాను. హల్లెలూయా. నా పూర్వస్థితి నాకు జ్ఞాపకము రాకుండా చేస్తాడు. హల్లెలూయా. కమాన్. 5 నిన్ను సృజించిన వాడు నీకు భర్త అయి ఉన్నాడు, సైన్యములకు అధిపతియగు యెహోవా అని ఆయనకు పేరు. అందరు చెప్పండి, ఎలాగూ జరుగుతుందనండి, గట్టిగా చెప్పండి. ఎట్లా జరుగుతుంది? నేను సాగదీసుకుంటే ఎలా జరుగుతుంది? నేను నమ్మితే ఎలా జరుగుతుంది? నేను ప్రార్థిస్తే ఎలా జరుగుతుంది? నాకు సిగ్గు రాకుండా ఎలా ఉంటుంది? నా కష్టాలు నేను ఎలా మర్చిపోతాను? ఎలా మర్చిపోతావంటే మీ ఆయనే సైన్యములకు అధిపతియగు యెహోవాగా వచ్చాడంట. హల్లెలూయా.
కానీ అక్కడ ఒక పోలిక చెప్తున్నాడు. నీవు నిందల పాలై వైధవ్య దిశలో భయంకర వేదనలతో ఉంటే నేనే భర్తగా సైన్యములకు అధిపతి అయిన నేనే నిన్ను వివాహమాడ వస్తున్నానమ్మా. ఆ వేదనలన్నీ మర్చిపోతావు. హల్లెలూయా. లే బ్రోకో షెక్రహాంటే లరట కాంజ బరో షటీగరాంట కాలహాట. ఇజ్రాయేలు యొక్క పరిశుద్ధ దేవుడు నీకు విమోచకుడు, సర్వలోకమునకు దేవుడని ఆయనకు పేరు. హల్లెలూయా. ఎలా నెరవేరుతుంది? ఎలా జరుగుతుంది? ఎలా 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 చెప్పండి. సర్వలోక సృష్టికర్తయే దీన్ని నెరవేరుస్తాడు. అందుకే 53లో చనిపోయాడు. వాట్ ఎ మైటీ గాడ్. మేంగ్స్ ఆఫ్ రో షక్రహాంటే 10వ వచనం చెప్తున్నాడు. పర్వతములు తొలగిపోయినను, మెట్టలు తత్తరిల్లినను, నా కృప నిన్ను విడిచిపోదు. వాడు వదిలేశాడు, వీడు వదిలేశాడు. ఆయన ₹1,00,00,000 ఇస్తానన్నాడు సార్. అది పెద్ద పర్వతం. ₹1,00,00,000 ఇస్తానన్నాడు సార్. మళ్ళీ ఏం పలుకుతలేడు సార్. నేనున్నాను అన్నాడు ఒక ఆయన. పలుకుతలేడు ఆయన. ఈ పర్వతాలు ఎన్ని వచ్చినా, ఎవరెంత సాయం చేస్తానని చెప్పినా, ఒకరు ₹10 చూసి మన వల్లే నడుస్తుంది అంటారు కొందరు. ఈ పర్వతాలు ఎన్ని ఉన్నా, ఈ పర్వతాలు ఎన్ని పోయినా అందరు చెప్పండి, నేనే ఆధారము, నేను లేకుంటే జరగదు, నా వల్లే, నేనే నేనే. నువ్వు ఉంటే పోతే ఆడ చెప్తున్న మాట, పర్వతాలు తొలగిపోయినా, మెట్టలు తత్తరిలినా, ఆయన కృప నన్ను విడిచిపోదు, నిన్ను విడిచిపోదు. అది వాగ్దానము. హల్లెలూయా. నిన్ను బలపరిచిన నీ పర్వతాలు, నువ్వే నా ఆధారము, నువ్వే నా కొండ, నువ్వే నా ధైర్యం అన్నోళ్ళు అంతా పోనీగాక ఆయన కృప నీకు తోడుగానే ఉంటుంది. హల్లెలూయా. నువ్వు నమ్ముకున్న ఆరోగ్యం, నీకున్న ఆరోగ్యం, బలం, డబ్బు, ఐశ్వర్యం, బంధు బలగం మొత్తం పోనీగాక ఆయన కృప నిన్ను విడిచిపెట్టదు. అదే 53 చేసింది నీకు. హల్లెలూయా. అందరు చెప్పండి, సమాధాన విషయమైన నా నిబంధన తొలగిపోదు అని నీ యందు జాలిపడు యెహోవా సెలవిచ్చుచున్నాడు. నేను చేసిన సమాధాన నిబంధన నీ నుంచి నేను తీసేయట్లేదు. థ్యాంక్ యూ జీసస్. 11 ప్రయాసపడి గాలివాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడములను, నీలములతో నీ పునాదులను, అంటే ప్రాస్పారిటీ. హీ వాంట్స్ టు గివ్ యూ ప్రాస్పారిటీ. You will expand your borders. You will prosper to the right, to the left, to the front and to the back, and you will prosper round about. నువ్వు విపరీతంగా విస్తరిస్తావు చెప్తున్నాడు ఆయన. ప్రయాసపడి గాలి వాన చేత కొట్టబడి ఆదరణ లేకయున్నదానా, నేను నీలాంజనములతో నీ కట్టడలను కట్టుదును, నీలములతో నేను నీకు పునాదులు నిర్మించుదును, మాణిక్యములతో నీ కోట కమ్ములను, సూర్యకాంతములతో నీ గుమ్మములను కట్టుదును, ప్రశస్తమైన రత్నములతో నీకు సరిహద్దులు ఏర్పరచు. ఐ విల్ ప్రాస్పర్ యు. ఎవడన్నా దేవుడు ఆశీర్వాదం డబ్బును ఎలా అంటే, డబ్బును ఎగజల్లేంత, విక్కసమయ్యేంతగా ఇస్తాడు. This God will prosper you like that. He wants to prosper you. He wants to bless you like anything. He wants to make you as a wonder to many. అనేకులకు నిన్ను చూసి ఒక ఆశ్చర్యంలా మారుస్తాడు. నీవే ఒక అద్భుతంలా, ఒక ఆశ్చర్యంలా కనబడతావు జనాలకి. Maybe people may play games with you, but when the time comes, they will shock. They will astonish. They will feel amazed. They feel themselves unworthy to stand before you. చెప్పిన మాటలు ఎవరికైనా అర్థం ఏంటి? ఆశ్చర్యవంతులే. నీతో తమాషలాడిన వారు, నిన్ను చాలా చిన్న చూపు చేసిన వారు, రేపొద్దున నీ ముందు నిలబడడానికి కూడా మాకు యోగ్యత లేదని వారే అనుకుని వారే వెనకే తప్పుకొని వెళ్ళిపోతారు. Don't reject anybody. They themselves will run from you because they feel they themselves unworthy. నీ విలువని ఎవరికి చెప్పుకోవాల్సిన అవసరం లేదు. వాళ్ళకే నీ విలువ అర్థమై నీ ముందు నిలబడే యోగ్యత లేదని ఎనికిదారులు తప్పుకొని వెళ్ళిపోతారు. దట్ డే గోనా కమ్. డోంట్ వరీ అబౌట్ ద ఎనిమీస్, హేటర్స్. డోంట్ హంట్ దెమ్. డోంట్ వరీ అబౌట్ దెమ్. దే విల్ రన్ ఫ్రమ్ యూ. 13 నీ పిల్లలందరూ యెహోవా చేత ఉపదేశమునందుదురు. ఎంతమందికి అర్థమవుతుంది ప్రవచనము? నీ పిల్లలకు అధిక విశ్రాంతి కలుగును. 14 నీవు నీతి గల దానవై స్థాపించబడతావు,
నీవు భయపడనక్కర్లేదు. బాధించువారు నీకు దూరముగా ఉంటారు. నిన్నెవడు బాధ పెట్టడు. ఇంకా భీతి నీకు దూరముగా ఉంటుంది, అది నీ దగ్గరకు కూడా రాదు. జనులు గుంపు కూడినను వారు నా వలన కూడరు, నీకు విరోధముగా గుంపు కూడు వారు నీ పక్షము వారగుదురు. హల్లెలూయా. నీ చుట్టూ ఎనిమీస్ అయి నీకు విరోధంగా ఏదన్నా గుంపు కూడారా, వాళ్ళని నీ ఫ్రెండ్స్గా మారుస్తానంటున్నాడు ఆయన. అందరు చెప్పండి. 53 ద్వారా నాకు 54 కలిగింది. 54 నా ప్రవచనము నిశ్చయముగా అది నాలో నెరవేరుతుంది. నిశ్చయముగా అది నాలో నెరవేరుతుంది. ఆయన ఇచ్చిన ప్రతి వాగ్దానము, ఆయన ఇచ్చిన ప్రతి ప్రవచనము నాలో నెరవేరుతుంది. పరిస్థితులు ఎలా ఉన్నా, ఎన్ని ప్రతికూలాలున్నా, ఎంత భయానక పరిస్థితిలో నేనున్నా, నాకు ఇవ్వబడిన ప్రతి ప్రవచనము నెరవేరుతుంది. ప్రతి వాగ్దానము నెరవేరి తీరుతుంది. ఎందుకనగా 53 జరిగినదే ఈ 54 నాలో నెరవేరడానికి. కొట్టండి గట్టిగా చప్పట్లు పరిశుద్ధాత్మనికి. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ గాడ్. తండ్రి, యేసు నామమున ప్రార్థిస్తున్నాము. ఎన్ని అవాంతరాలైనా ఉండని, ఎన్ని భయంకర పరిస్థితులైనా రాని, నీవు ఒక్కసారి మా మీద పలికిన మాట పలికావంటే అది నిశ్చయముగా నెరవేరడానికే నీవు పలికావయ్యా. నీ మాటే కాదు, నీవు తలంచిన ప్రతి తలంపు నెరవేరుతుంది. నీవు మా పట్ల కలిగిన ప్రతి ఊహ నెరవేరడానికే మేము ప్రార్థిస్తున్నాము. తండ్రి, మమ్మల్ని సిద్ధపరచండి. యోసేపు తన్ను తాను సిద్ధపరచుకున్నట్లు, మార్చుకున్నట్లు తండ్రి, అవిశ్వాసపడక, అవిశ్వాసంతో దానిని చూడక, విశ్వాసంతోనే నీ మాటలకు లోబడినట్లు అయ్యా, మేము విశ్వాసంతోనే చూస్తూ నీ మాటలకు లోబడుతూ ప్రతి ప్రవచన వాగ్దాన నెరవేర్పుకు మమ్మల్ని మేము సిద్ధపరచుకుంటూ, మా గుడారములను పెంచుకుంటూ, మా తాళ్ళను సాగజేసుకుంటూ, మా గుడారమును సాగదీసుకొని మేము సిద్ధపడి, ఇదిగో మేము ఫలించడానికి, విస్తరించడానికి అన్నట్లు మేము సిద్ధపడుతున్నాము తండ్రి. We will prosper. తండ్రి, ఇప్పుడు మేము కేవలం కింద పైన అన్నట్లు ఒక 400-500 మందికి సరిపడే స్థలంలో ఉన్నాము. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. అల్పులు కాకుండా నేను వారిని ఘనులుగా చేస్తానని చెప్పిన. We remember your promise, Lord. నేను వారిని విస్తరింపజేస్తానని చెప్పిన. I remember, Lord. I remember, Lord. ఇదిగో ఈ గొడ్రాలి పిల్లలే సంసారి పిల్లల కంటే అధికమవుతారన్నా. లార్డ్, ఐ రిమెంబర్ లార్డ్, ఐ రిమెంబర్ లార్డ్. అయ్యా, తోసివేయబడి, వెలివేయబడి, ఒక మూలకు నెట్టబడిన ఈ మందిరంలో నుండి, చిన్న చూపు చూడబడిన మా మీద నుండి ఒక మహా జనాన్ని నీ కొరకు నీవు లేవనెత్తుతున్నావు. నీ కృతజ్ఞతలు తండ్రి. ఒక పెద్ద గుంపును నిర్మించబోచున్నావు, అందుకు మీ కృతజ్ఞతలు. ప్రతి ప్రవచనము మాలో నెరవేరుస్తున్నందుకు కృతజ్ఞతలు. మీలో అల్పులైన వాడు ఘనుడవుతారని, ఎన్నిక లేని వాడు బలమైన జనమవుతాడని, ఒంటరైన వాడు 1000 మంది అవుతారని తండ్రి, నీ ప్రతి ప్రవచనము మా జీవితంలో నెరవేర్చుటకు 53 ప్రవచనం నెరవేర్చుకున్నందుకు కృతజ్ఞతలు తండ్రి. మీ కృతజ్ఞతలు నాయన తండ్రి. ఎవరెవరు ఈరోజు ఈ వర్తమానాన్ని వారు అనుకుని ఉండవచ్చు, ఏదో ప్రమాదవశాత్తు ఈ వాక్యాన్ని విన్నామని. కాదు, నీ దర్శన నెరవేర్పులో భాగంగానే విన్నారు, ప్రవచన నెరవేర్పుకు భాగంగానే విన్నారు. విన్న వీరందరి జీవితంలో ప్రతి మాట నెరవేర్చి, ప్రతి వాక్యము నెరవేర్చి మహిమ పొందమని, నీ చిత్తమే మా అందరిలో జరిగించమని, ప్రతి వ్యాధి, లేమి, మరణము, భయము, నొప్పి, అపవాది ప్రణాళికలు, ఓటమి వారి పాదముల కిందకి తెచ్చి మహిమ పొందమని సర్వశక్తిమంతుడైన యేసు నామమున వేడుకొని పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. అందరు గట్టిగా ఆమేన్ చెప్పండి. మరొకసారి చెప్పండి, చివరిసారిగా చెప్పండి. మన తండ్రి అయిన దేవుని మహాప్రేమ, కుమారుని అత్యున్నతమైన కృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసం ఇప్పటికి ఎల్లప్పటికీ యుగ యుగములకు సదాకాలం మీకు, మీ కుటుంబానికి, మీ పిల్లలకు, మరి ముఖ్యంగా ఈ సంఘానికి, ఇశ్రాయేలులకు తోడై ఉండును గాక. గట్టిగా ఆమేన్ చెప్పండి. ఆమేన్.